ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ కుమార్ కమిషన్ల దందాకు తెరలేపారు. ఏఎన్ఆర్ చికెన్ సెంటర్కు లైసెన్స్ ఇవ్వడానికి ₹1,00,000 డిమాండ్ చేశారాయన. డబ్బులు ఇవ్వకపోతే చికెన్ బాలేదంటూ రిపోర్ట్ ఇస్తానని చికెన్ సెంటర్ నిర్వాహకులను బెదిరించారు. అంతేగాక షాప్ నడుపుకోవడానికి కేజీ చికెన్ మీద ₹5 కమిషన్ ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. తమకు ₹2.5, వెటనరీ డాక్టర్కు ₹2.5 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిషన్ల పర్వం ఆడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. మున్సిపల్ కమిషనర్ వేధింపుల నుండి తమను రక్షించాలని బాధితులు బోరుమంటున్నారు. షాప్ లైసెన్స్ ఇచ్చే దాని విషయము చెప్పినాడు. ఇక్కడ వద్దు మాట్లాడము, ప్రొద్దుటూరు రాయల్ కౌంట్ హోటల్కు మీరు వచ్చేయండి, ఆడ మాట్లాడదామని చెప్పినాడు. నేను రాయల్ కౌంట్ హోటల్ దగ్గరికి పోయినాము. ఏప్రిల్ 14వ తారీఖు పోయినాము అక్కడికి. మా దగ్గర ఆయన ఫోన్ చేసిన ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. పోతే ఏం చెప్పినాడంటే, మీరు ఈ విధంగా కాదు, నాకు ఒక 2 లక్షలు డబ్బులు కావాలంటే మేము ఇవ్వలేము సార్ అంతా, ఒక 50,000 ఇస్తామంటే లేదు, ఒక 1 lakh ఇవ్వండి అంటే లేదు, 1 lakh కూడా లేదంటే 50,000 ఇస్తాను, ఇప్పుడు మళ్ళీ లైసెన్స్ ఇచ్చినాక 50,000 ఇస్తాను అంటే సరే అయితే అని చెప్పినాడు. తర్వాత వెటర్నరీ డాక్టర్స్కు ₹2.5 ఇవ్వాలా, లేదంటే నీకు మేము చికెన్ తీసుకుపోయి, మీ చికెన్ మంచిదే నాకు తెలుసు, అన్నీ తెలుసు, మీ చికెన్ మంచిదే, కానీ నేను సర్టిఫికేట్ ఇప్పిస్తా బాగలేదని. రైట్. ఈ కమిషన్ల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. కార్తీక్, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చికెన్ వ్యాపారంపై పెద్ద మాఫియానే నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి దాకా ఈ యొక్క ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచర వర్గము యొక్క చికెన్ వ్యాపారస్తులను కమిషన్ల కోసం దౌర్జన్యాలకు పాల్పడుతూ వారి వ్యాపారానికి అడ్డుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బాధితులు కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు చూసుకున్నట్లయితే స్వయంగా ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ అయిన కిషోర్ కుమార్ అయితే ఈ యొక్క ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ లైసెన్స్ ని ఇవ్వాలంటే ₹1,00,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. లేకపోతే ఆ యొక్క చికెన్ సెంటర్ ని మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యొక్క చికెన్ సరిగ్గా లేదంటూ రిపోర్ట్ తయారు చేస్తామంటూ ఆ యొక్క నిర్వాహకుల్ని బెదిరింపులకు పాల్పడిన పరిస్థితి. ఆ చికెన్ వ్యాపారి ఆ యొక్క కమిషనర్ బెదిరిపోయి అతనికి ₹1,00,000 ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నారు. దానికి ముందుగానే 50,000 ఇచ్చిన పరిస్థితి. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఈ యొక్క ₹1,00,000 ఇవ్వలేదు అనే కారణం చేత ఈ రోజు చూసుకున్నట్లయితే ఆ చికెన్ సెంటర్ వద్దకు మున్సిపల్ సంబంధించిన సిబ్బందితో పాటు వెటర్నరీ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లి ఆ యొక్క చికెన్ యొక్క నమూనాలు ఇవ్వాలంటూ వారిని కోరడం జరిగింది. అయితే డబ్బులు తీసుకొని మరీ ఈ యొక్క బెదిరింపులకు పాల్పడడంపై ఆ యొక్క చికెన్ వ్యాపారస్తులు యొక్క పురుగుల మందు డబ్బా పెట్టుకుని తాము ఆత్మహత్య చేసుకుంటాము, తమని ఈ యొక్క సతాయింపులు ఎక్కువగా అవుతున్నాయంటూ వాళ్ళు బెదిరించడంతో అక్కడి నుండి మున్సిపల్ సిబ్బంది వెళ్లిపోయిన పరిస్థితి. ఈ విధంగా చికెన్ వ్యాపారస్తుల మీద ఇటు టీడీపీ నాయకులతో పాటు ఇట్లా మున్సిపల్ అధికారులు కూడా సతాయింపులకు పాల్పడడంతో తమ వ్యాపారం నష్టపోతామంటూ బాధితులు వాపోతున్న పరిస్థితి అయితే ఆళ్లగడ్డలో కనపడుతుంది. రైట్ లోకేష్.